ఆంధ్రాలో సినిమాల్ని రాజకీయాలను వేరువేరుగా చూడడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ రెండింటికి కులం అనే ఒక అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాలు కులం చుట్టే తిరిగితే సినిమాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. కులాన్ని బట్టే హీరోని అభిమానించడం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. అందుకే రాజకీయాలు, సినిమాలు, కులాలు కలిసిపోయాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ ఉచ్చులోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేశారు. ఆయన తనకు తానుగా రాలేదు కానీ పరిస్థితులు ఎన్టీఆర్ ప్రమేయం లేకుండానే లాక్కొచ్చాయి. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు కోకొల్లలు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సినీ ఇండస్ట్రీ ప్రభావం రాజకీయాలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఏకంగా సినీ వేదికలపైనే రాజకీయాల గురించి మాట్లాడడం, ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో జగన్ ను విమర్శించిన సినిమాల్ని వైసీపీ శ్రేణులు బాయ్కాట్ చేయడం జరుగుతూ వస్తోంది. ఇలా వైసీపీ బాయ్కాట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు సైతం వైసీపీ ఎఫెక్ట్ తప్పలేదు. తాజాగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు వార్ 2 సినిమాపై పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అయితే ఎన్టీఆర్ నటించిన సినిమాను బ్యాన్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ఆజ్యం పోసింది నారా లోకేష్ కావడం గమనార్హం. మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాతో పాటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా విడుదలవుతోంది. కూలీ సినిమా విడుదలై సక్సెస్ కావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పోస్ట్ పెట్టారు. ఈ ఘటనతో కూటమి రజనీకాంత్ నటించిన కూలీ వైపు ఉందని అర్థమైపోయింది. అసలే టీడీపీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ కి లోకేష్ ట్వీట్ సెగ తగిలింది. దాంతో టీడీపీ శ్రేణులు చాలా మంది కూలీ మూవీకి సపోర్ట్ గా నిలుస్తూ వార్ 2 మూవీపై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఎన్టీఆర్ కోసం వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాను చూడాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పిలుపునిచ్చాయి. అదేవిధంగా సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మొదటి నుంచి ఎన్టీఆర్ కు అనుకూలంగానే వైసీపీ పార్టీ కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ కు వైసీపీ అండగా నిలిచింది.